అనుకోని పరిణయం ఎపిసోడ్ 8. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డాక్టర్ మాత్రం ఆ మెడిసిన్స్ వైపు అనుమానంగా చూస్తూ, నేను ఇప్పుడే వస్తాను ఆరాధ్య అని చెప్పి ఆ మెడిసిన్స్ తీసుకుని అక్కడి నుండి ల్యాబ్ వైపుకు వెళ్తారు. కార్తీక్ ఆరాధ్య వైపు చూస్తూ, ఇదేంటి ఆరాధ్య, డాక్టర్ ఎందుకు అభి మెడిసిన్స్ తీసుకుని వెళ్ళారు అని అర్థం కాక అడుగుతుంటే, అదే తెలియడం లేదు, ఏమై ఉంటుంది అని ఆరాధ్య కూడా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చంద్రశేఖర్ గారి నుండి కార్తీక్కి కాల్ వస్తుంది. కార్తీక్, ఆరాధ్య వాళ్ళ మదర్కి ఎలా ఉంది అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే, పర్వాలేదు అంకుల్, ఆమె కోమాల నుండి బయటకొచ్చి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు, త్వరలో కోలుకుంటుంది అని డాక్టర్ చెప్పారు అని చెప్పగానే సంతోషం కార్తీక్, కానీ అక్కడ ఆరాధ్య ఉంటే వెంటనే వీడియో కాల్ చేయించు. అభి లేచిన దగ్గర నుండి టెడ్డీ టెడ్డీ అంటూ ఇల్లంతా పీకి పందిరి వేశాడు. ఎవరు చెప్తున్నా వినడం లేదు కార్తీక్. తను ఆరాధ్యాని చూడాలని గట్టిగట్టిగా అరుస్తున్నాడు. ప్లీజ్ త్వరగా వీడియో కాల్ చేయించు అని చంద్రశేఖర్ గారు అంటుంటే, తప్పకుండా అంకుల్, నేను అనుకుంటూనే ఉన్నాను, ఆరాధ్య లేకపోతే అభి అస్సలు ఉండలేడు అని. కార్తీక్ ఆరాధ్య వైపు చూస్తూ, ఆరాధ్య, అభితో ఫోన్లో మాట్లాడు, చాలా కోపంగా ఉన్నాడంట, లేచిన దగ్గర నుండి నువ్వు కనిపించకపోయేసరికి చాలా హడావిడి చేస్తున్నాడంట అని చెప్పగానే, నేను అనుకుంటూనే ఉన్నాను కార్తీక్, త్వరగా అభికి కాల్ చెయ్యి అని ఆరాధ్య చెప్తుంటే, ఇంకా కార్తీక్ చంద్రశేఖర్ గారికి వీడియో కాల్ చేయగా ఆరాధ్య ఫోన్ తీసుకుంటుంది. చంద్రశేఖర్ గారు ఫోన్ అటెండ్ చేసి, అమ్మ ఆరాధ్య, నువ్వు కనిపించలేదని ఇల్లంతా ఎలా చేసేసాడో చూడు అని చంద్రశేఖర్ గారు ఇల్లు మొత్తం చూపిస్తుంటే, హాలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు విసిరేసి, అలాగే హాల్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తూ ఉండటం చూసి ఆరాధ్య షాక్గా అలాగే చూస్తూ ఉంటుంది. అభి మరో పక్క నుండి వస్తువులన్నీ కిందకి పడేస్తుంటే, నాన్న అభి, ఆరాధ్య కాల్ చేసింది చూడు అని చంద్రశేఖర్ గారు చెప్పగానే అభి పరిగెత్తుకుని వచ్చి ఫోన్ తీసుకుని, టెడ్డీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంకొక నిమిషంలో నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే నేను అస్సలు ఊరుకోను అని కోపంగా చెప్తుంటే, అభి ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు, చూడు నీ వల్ల ఇల్లంతా ఎలా అయిపోయిందో అని ఆరాధ్య అంటుంటే, అదంతా నాకు అనవసరం, ముందు నువ్వు ఇక్కడికి వస్తున్నావా లేదా, నువ్వు కానీ ఇప్పుడు ఇక్కడికి రాకపోతే నేను ఏమీ తినను, ఎవరి మాట వినను అని అభి చెప్తుంటే, ఆరాధ్యకి ఏం చేయాలో అర్థం కాక పక్కనే ఉన్న కార్తీక్ వైపు చూస్తుంది. టెడ్డీ నా మాట వినిపిస్తుందా అని అభి గట్టిగా అరుస్తుంటే, ఆరాధ్య, వాడు ఎవరి మాట వినడు, ఇప్పుడు నువ్వు అక్కడ లేకపోతే నిజంగా వాడు ఏమీ తినడు అని కార్తీక్ బాధగా చెప్తుంటే, ఆరాధ్యకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అభి ప్లీజ్, నేను రేపు మార్నింగ్ వచ్చేస్తాను, ఈ రోజుకి నా మాట వినవా అని ఆరాధ్య అభిని బ్రతిమలాడుతుంటే, లేదు, నువ్విప్పుడు ఇక్కడికి రాకపోతే చెప్పాను కదా, నువ్వు వచ్చే వరకు నేను ఏమీ తినను అని, ఇంకా నీ ఇష్టం, నువ్వు వచ్చే వరకు నేను వాటర్ కూడా తాగును అని చెప్పి అభి ఫోన్ కట్ చేయగా అభి అని ఆరాధ్య కంగారుగా పిలుస్తుంది. అభి కోపంగా చంద్రశేఖర్ గారి వైపు చూస్తూ, ఆరాధ్య వస్తేనే కానీ నేను ఏమీ తినను, నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అభి స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళి లోపల నుండి డోర్ లాక్ చేసుకుంటాడు. చంద్రశేఖర్ గారు భయంగా నాన్న అభి అని పిలుస్తున్నా కూడా, టెడ్డీ వస్తేనే కానీ నేను బయటకు రాను అని అభి లోపల నుండి అరుస్తుంటే, ఇంకా చంద్రశేఖర్ గారు వెంటనే కార్తీక్కి కాల్ చేస్తాడు. ఆరాధ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే, అమ్మ ఆరాధ్య, వాడు లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు, నువ్వు వస్తేనే కానీ వాడు బయటికి రాను అని అంటున్నాడు, నాకు ఏం చేయాలో తెలియడం లేదు, నిన్ను రమ్మని చెప్పలేను, అలా అని వాడలా తినకుండా రూమ్లోనే ఉంటే ఈ తండ్రి గుండె తట్టుకోలేదమ్మా అని చంద్రశేఖర్ గారు బాధగా అంటుంటే ఆరాధ్య మౌనంగా ఉండిపోతుంది. కొన్ని క్షణాల తర్వాత ఆరాధ్య చంద్రశేఖర్ గారితో, నేను స్టార్ట్ అవుతున్నాను అంకుల్ అని చెప్పగానే కార్తీక్ ఆశ్చర్యంగా ఆరాధ్య వైపు చూస్తాడు. పక్కనే ఉన్న ప్రియ అక్క అని కంగారుగా అంటుంది. నిజంగా నా తల్లి అని చంద్రశేఖర్ గారు అంటుంటే, అవునంకుల్, నేను ఇంకొక 10 minutesలో స్టార్ట్ అవుతాను, మీరు అభిని డిస్టర్బ్ చేయకండి,
ఒక 2 అవర్స్లో నేను వచ్చేస్తాను అని ఆరాధ్య చెప్తుంటే నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావడం లేదు ఆరాధ్య. మీ అమ్మగారికి బాగోకపోయినా నా కొడుకు గురించి ఇంతలా ఆలోచిస్తున్నా నీ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. అలాగే తల్లి అని చంద్రశేఖర్ గారు చెప్పగానే ఇంకా ఆరాధ్య ఫోన్ కట్ చేసి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటుంది. ప్రియ కంగారుగా ఆరాధ్య దగ్గరికి వెళ్ళి అక్క నువ్వు మళ్ళీ వెళ్ళిపోతున్నావా అని భయంగా అంటుంటే డాక్టర్ అంకుల్ చెప్పారు కదా ప్రియా, అమ్మకి బాగుంది అని. అభి గురించి నాకు తెలుసు. ఇన్ని రోజులుగా నేను తనని చూస్తున్నాను కదా. ఇప్పుడు నేను వెళ్ళకపోతే తను నిజంగానే ఏమీ తినడు. అభి చిన్న పిల్లాడితో సమానం ప్రియా అని ఆరాధ్య చెప్తుంటే ప్రియా ఏమీ అనలేకపోతుంది. నువ్వేమీ కంగారు పడకు, నేను అన్నీ అరేంజ్ చేసి వెళ్తాను. అమ్మకి ఏమీ కాదు. డాక్టర్ అంకుల్తో నేను మాట్లాడతాను. అంకుల్ నీకు హెల్ప్ చేస్తారు అని ఆరాధ్య చెప్తుంటే సరే అక్క అని ప్రియా చిన్నగా అంటుంది. కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఈ పరిస్థితుల్లో ప్రియాని వదిలి వెళ్ళడం ఎందుకో కార్తీక్కి అస్సలు ఇష్టం ఉండదు. కార్తీక్ ఆరాధ్య వైపు చూస్తూ, ఆరాధ్య నువ్వు అభి గురించి ఇంతలా ఆలోచించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆంటీని ఇలా హాస్పిటల్లో వదిలేసి నువ్వు వెళ్ళడం కూడా చాలా బాధగా ఉంది. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. నేను బస్టాండ్లో డ్రాప్ చేస్తాను. నువ్వు వైజాగ్కి వెళ్ళు. నేను రేపు మార్నింగు ఆంటీని డిశ్చార్జ్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఆంటీని ఇంటికి తీసుకుని వెళ్ళి అప్పుడు రిటర్న్ స్టార్ట్ అవుతాను అని చెప్పగానే ఆరాధ్య వెంటనే కార్తీక్ వైపు చూస్తుంది. ఒక ఆడపిల్లని ఇలా హాస్పిటల్లో వదిలేసి మనిద్దరం వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ మీకు రిలేటివ్స్ ఎవరూ లేరే అని నాకు అర్థమవుతుంది. ఈ టైంలో ప్రియా ఒంటరిగా హాస్పిటల్లో ఉండటం కరెక్ట్ కాదు. తనకి తోడుగా ఇక్కడ నేను ఉంటాను. నువ్వు వెళ్ళి అభి గురించి చూసుకో అని కార్తీక్ చెప్తుంటే వెంటనే ఆరాధ్య లేచి నిజంగానా కార్తీక్ అని అడుగుతుంటే అవునారాధ్య, నువ్వు ఆంటీ గురించి ఎక్కువ ఆలోచించుకో. నేను రేపు మార్నింగు ప్రియని ఆంటీని ఇంటి దగ్గర దించి అప్పుడు వైజాగ్కి స్టార్ట్ అవుతాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అంకుల్ని బస్టాండ్ దగ్గరికి కారు పంపించమని చెప్తాను అని కార్తీక్ చెప్తుంటే థ్యాంక్ యూ కార్తీక్. నాకు కూడా ప్రియని ఒంటరిగా వదిలి వెళ్ళాలని అస్సలు లేదు. కానీ ఏం చేయను అని ఆరాధ్య బాధగా అంటుంటే నేనున్నాను కదా ఆరాధ్య, ఎక్కువ టెన్షన్ పడుకో అని కార్తీక్ చెప్తుంటే ప్రియా మాత్రం ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. ఆరాధ్య ప్రియా వైపు తిరిగి, ప్రియా, కార్తీక్ చాలా మంచివాడు. తను నీకు తోడుగా ఉంటాడు. ఏ హెల్ప్ కావాలన్నా తనని అడుగు, భయపడుకొని చెప్తుంటే అలాగే అక్క అని ప్రియా చిన్నగా అంటుంది. ఇంకా సరే అని చెప్పి ఆరాధ్య ఒకసారి ఐసీయూ రూమ్ దగ్గరికి వెళ్ళి తన తల్లిని చూస్తుంది. త్వరగా నువ్వు కోమాల నుండి బయటకు రావాలమ్మా. అసలు మాతో ఏం చెప్పాలని అనుకుంటున్నావో అర్థం కావడం లేదు అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా అమ్మ ఆరాధ్య అని వినిపించిన వాయిస్కి వెంటనే ఆరాధ్య వెనక్కి తిరుగుతుంది. ఆరాధ్య, నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, నాతో రా అని చెప్పి డాక్టర్ అంటుంటే అలాగే డాక్టర్ అని ఆరాధ్య కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ప్రియా వైపు చూస్తూ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తామని చెప్పి ఇంకా ముగ్గురు కూడా బయటకు నడుస్తారు. డాక్టర్ ఆరాధ్యని కార్తీక్ని అదే హాస్పిటల్లో ఉన్న గార్డెన్లోకి తీసుకుని వెళ్తారు. అంకుల్ ఏమైంది అని ఆరాధ్య అడుగుతుంటే అమ్మ ఆరాధ్య, ఈ మెడిసిన్స్ ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అని చెప్పగానే ఆరాధ్య కార్తీక్ ఇద్దరు ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్ అని ఆరాధ్య భయంగా అంటుంటే నిజం తల్లి, ఇది ఒరిజినల్ మెడిసిన్స్ కాదు. ఎవరో కావాలని ఆ అబ్బాయి మెంటల్ కండిషన్ నుండి బయటకు రాకుండా మెడిసిన్స్ మార్చేశారు. ఇవి ప్రత్యేకంగా ఆ అబ్బాయి గురించి తయారు చేస్తున్నారు. నిజానికి టాబ్లెట్స్ చూడగానే వాటిపైన కొన్ని ట్రేడ్ మార్క్స్ అనేవి ఉంటాయి. అవి ఒరిజినలా లేక డూప్లికేట్ అనేది మాకు కొంతవరకు తెలుస్తుంది. కానీ ఈ టాబ్లెట్ షీట్పై కంపెనీ యొక్క నేమ్ అనేది టోటల్ డిఫరెంట్ ఉంది. అందుకే ఒకసారి టాబ్లెట్స్ని ల్యాబ్కి తీసుకుని వెళ్ళి చెక్ చేయించాను. ఈ టాబ్లెట్స్ వల్ల ఆ అబ్బాయికి ఎటువంటి యూజ్ లేదు. జస్ట్ ఈ టాబ్లెట్స్ వేసుకోగానే ఆ అబ్బాయి ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకుంటాడు.
అంతే తప్ప దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు తల్లి. ఈ టాబ్లెట్స్ ఎప్పటి నుండి యూజ్ చేస్తున్నారు అని డాక్టర్ అడుగుతుంటే 7 మంత్స్ పైనే అవుతుంది డాక్టర్ అని కార్తీక్ చెప్తుంటే, అందుకే ఆ అబ్బాయి ఇంకా నార్మల్ కండిషన్కి రావడం లేదు, ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు అని డాక్టర్ చెప్తుంటే ఆరాధ్య వెంటనే కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ కూడా ఆలోచనలో పడతాడు. అసలు అభి వెనుక ఇంత కుట్ర జరుగుతుంటే ఇప్పటి వరకు కూడా తనకి కానీ చంద్రశేఖర్ గారికి కానీ తెలియకపోవడం కార్తీక్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటి కార్తీక్ ఇదంతా అని ఆరాధ్య భయంగా అంటుంటే, అదే అర్థం కావడం లేదు ఆరాధ్య. వాడిపై అంత కోపం ఎవరికుంది? ఇన్ని రోజులు వాడు నార్మల్ మనిషి కాలేకపోతున్నాడు ఎందుకు అని బాధపడ్డాను, కానీ ఎవరమో కూడా ఇలా ఆలోచించలేదు. అసలు వాడికి సరైన ట్రీట్మెంట్ లేనప్పుడు వాడి బాడీలోకి మెడిసిన్స్ వెళ్లకుండా వాడు నార్మల్ ఎలా అవ్వగలుగుతాడు? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? ఏమీ తెలియడం లేదు. టాబ్లెట్స్ అనేవి అంకుల్ తీసుకొస్తారు, మరి ఇంతలో టాబ్లెట్స్ ఎవరు చేంజ్ చేస్తున్నారు అని కార్తీక్ అనుమానంగా అంటుంటే, ఖచ్చితంగా బయట వాళ్ళు మాత్రం కాదు కార్తీక్. ఎందుకంటే అంత సెక్యూరిటీని దాటి లోపలికొచ్చి టాబ్లెట్స్ చేంజ్ చేయడం అనేది జరగని పని. ఒకవేళ ఇంట్లో వ్యక్తులే టాబ్లెట్స్ చేంజ్ చేస్తున్నారేమో అని ఆరాధ్య అనుమానంగా అంటుంటే, వెంటనే కార్తీక్ మైండ్ పద్మావతి గారి పైన అలాగే వినయ్ పైన పడుతుంది. నువ్వు చెప్పింది నిజమే ఆరాధ్య, తెలుసుకుందాం. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు అభి నార్మల్ పరిస్థితికి రాకుండా చేస్తున్నారో ప్రతిదీ తెలుసుకుంటాను. నిజంగా అభి విషయంలో ఇలా చేస్తున్న వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టను అని కార్తీక్ కోపంగా అంటుంటే, ఇప్పటి నుండి మనం అబ్జర్వ్ చేద్దాం కార్తీక్, తప్పకుండా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నా అనుమానం ఆ పద్మావతి గారు లేక ఆ వినయ్ మీదే ఉంది. అలా అని ఇంట్లో పని వాళ్ళని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. రంగయ్యతో పాటు ఇంట్లో చాలామంది పనిచేస్తున్నారు. ఏమో బయట నుండి ఎవరైనా టాబ్లెట్స్ చేంజ్ చేయించవచ్చు కదా, అంత ఈజీగా మనం ఎవరిపైన నింద వెయ్యలేము అని ఆరాధ్య అంటుంటే, సరే ఆరాధ్య, ఇప్పటి నుండి అసలు ఈ టాబ్లెట్స్ ఎవరు చేంజ్ చేస్తున్నారో మనం కనిపెడదాం, నువ్వేమీ కంగారు పడుకని చెప్పి కార్తీక్ వెంటనే డాక్టర్ వైపు చూస్తూ, ఇప్పుడు ఎలా డాక్టర్, మరి అభి నార్మల్ స్థితికి రావాలి అంటే అని అడుగుతుంటే, మీరేమీ కంగారు పడకండి, నేను ఒరిజినల్ టాబ్లెట్స్ ప్రిఫర్ చేస్తాను. ఆ మెడిసిన్ అవ్వగానే మళ్ళీ నేను మీకు మెడిసిన్స్ పంపిస్తూ ఉంటాను. తప్పకుండా కొన్ని నెలల్లో ఆ అబ్బాయిలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని డాక్టర్ చెప్పగానే, థ్యాంక్ యూ డాక్టర్, నిజంగా మీరు చాలా అంటే చాలా పెద్ద హెల్ప్ చేస్తారు అని కార్తీక్ చెప్పగానే, సరే నేను ఇప్పుడే మెడిసిన్స్ తీసుకుని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కార్తీక్ గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. కార్తీక్ అని ఆరాధ్య అంటుంటే, నువ్వే కనుక వాడి లైఫ్లోకి రాకపోయి ఉండుంటే ఈ నిజాన్ని మేము ఎప్పటికీ తెలుసుకోలేకపోయే వాళ్ళమేమో ఆరాధ్య. ఇంత దారుణానికి వడికడుతుంది ఎవరో తెలుసుకోవాలి. నువ్వు తొందరపడి అనవసరంగా ఆ వినయ్ దగ్గర కానీ ఆ పద్మావతి ఆంటీ దగ్గర కానీ ఓపెన్ అవ్వకు. నేను వచ్చాక అంకుల్తో మాట్లాడతాను అని చెప్తుంటే, ఇంత పెద్ద విషయాన్ని నేనెందుకు వాళ్ళ దగ్గర మాట్లాడతాను కార్తీక్, నేను మాట్లాడను. వాళ్ళిచ్చిన టాబ్లెట్స్ వేస్తున్నట్టు వాళ్ళు నమ్మేలాగా చేస్తాను, కానీ అభికి ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వాడతాను అని ఆరాధ్య చెప్తుంటే, థ్యాంక్ యూ ఆరాధ్య, నిజంగా ఆంటీ వల్లే ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. ఒక విధంగా చెప్పాలి అంటే నీ వల్ల, మీ కుటుంబం వల్లే ఇప్పుడు అభి గురించి మాకు నిజాలు తెలుస్తున్నాయి. తొందరలో అభి కోలుకుంటే చాలు ఆరాధ్య అని కార్తీక్ చెప్తుంటే, తప్పకుండా కార్తీక్ అని ఆరాధ్య కూడా అంటుంది. ఇంకా డాక్టర్ వచ్చి ఆరాధ్య వైపు చూస్తూ, అమ్మ ఆరాధ్య, ఇప్పటి నుండి ఈ మెడిసిన్స్ అనేవి యూజ్ చెయ్యి, అబ్బాయిలో తప్పకుండా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళకి మాత్రం ఈ డూప్లికేట్ మెడిసిన్ మాత్రమే యూజ్ చేస్తున్నట్టు నమ్మించు అని డాక్టర్ చెప్తుంటే, తప్పకుండా అంకుల్, మెడిసిన్స్ అయిపోతున్నాయి అనగానే నేను మీకు చెప్తాను అని ఆరాధ్య అంటుంటే, మెడిసిన్స్ అయిపోయేటప్పుడు నేను తీసుకుని వస్తాను ఆరాధ్య, నువ్వు టెన్షన్ పడకు, సరే నిన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాను పద అని కార్తీక్ చెప్పగానే ఇంకా ఆరాధ్య డాక్టర్ వైపు చూస్తూ,
అమ్మని ప్రియని చూస్తూ ఉండండి అంకుల్ అని అంటుంటే తప్పకుండా ఆరాధ్య అని అంటారు డాక్టర్. ఇంకా ఆరాధ్య తను తీసుకొచ్చిన అమౌంట్ ప్రియకి ఇచ్చి బిల్లు క్లియర్ చేయి ప్రియా అని చెప్తుంటే ఆరాధ్య అవన్నీ నేను చూసుకుంటాను. నిజానికి అంకులు హాస్పిటల్ బిల్ మొత్తం పే చేస్తానని చెప్పారు. ఈ అమౌంట్ ప్రియాకి చేతుల్లో ఉంటాయి. నువ్వు ఈ బిల్ గురించి మర్చిపో అని కార్తీక్ చెప్తుంటే అది కాదు కార్తీక్ వద్దు అని ఆరాధ్య అంటుంటే ఆరాధ్య ప్లీజ్ ఇంకా నువ్వు మమ్మల్ని దూరం పెట్టి చూడకు. నిన్ను నేను కానీ అంకుల్ కానీ ఎప్పుడో మా ఇంట్లో మనిషిలాగా చూడడం స్టార్ట్ చేస్తాం. ఇంకా నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు పదాన్ని చెప్పి కార్తీక్ ప్రియా వైపు చూస్తూ జాగ్రత్తగా ఉండు, మీ అక్కని బస్ ఎక్కించి వస్తానని చెప్తుంటే ప్రియా అలాగే అని చిన్నగా అంటుంది. ఇంకా ఆరాధ్య కార్తీక్ ఇద్దరు కూడా స్టార్ట్ అవుతారు. కార్తీక్ ఆరాధ్యని బస్ ఎక్కించి తిరిగి హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. ఆరాధ్య బస్సులో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నీపై అంత కక్ష పెంచుకున్నవారు ఎవరబి? మరి ఇంత దారుణమా? నువ్వు నార్మల్ వ్యక్తివి కాకూడదని ఇంత దారుణంగా ఎవరు ఆలోచించారో అర్థం కావడం లేదు. ఎవరిని వదిలిపెట్టను. నెమ్మదిగా నీ విషయంలో ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకుంటాను. ఇప్పటి నుండి నా ఫోకస్ మొత్తం ఆ ఇంట్లో ప్రతి మనిషి పైన ఉంటుంది అని ఆరాధ్య మనసులో అనుకుంటుంది. ఇంకా 2 hours తర్వాత ఆరాధ్య వైజాగ్కి చేరుకుంటుంది. చంద్రశేఖర్ గారు కారు పంపించడంతో ఆరాధ్య కారులో అభి ఇంటికి చేరుకుంటుంది. ఆరాధ్యని చూడగానే చంద్రశేఖర్ గారు ఆరాధ్య దగ్గరికి వెళ్ళి అమ్మ ఆరాధ్య వచ్చావా? వాడు రూమ్లోకి వెళ్ళి 3 hours అవుతుంది. ఇప్పటి వరకు కూడా వాడు రూమ్లో నుండి బయటకు రాలేదు తల్లి. ఎన్నిసార్లు వెళ్ళి డోర్ కొట్టినా కూడా ఒకటే మాట చెప్తున్నాడు, ఆరాధ్య వస్తేనే కానీ నేను ఏమీ తినను అని. ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. మార్నింగ్ నుండి వాడు ఏమీ తినలేదు తల్లి అని చంద్రశేఖర్ గారు బాధగా అంటుంటే అంకుల్ ప్లీజ్ నేను వచ్చేస్తాను కదా, ఇంకా మీరు కంగారు పడకండి అని ఆరాధ్య అభి రూమ్ దగ్గరికి వెళ్ళి అభి అని పిలుస్తుంది. అయినా డోర్ ఓపెన్ అవ్వదు. అభి నేను ఆరాధ్యని, నేను వస్తేనే కానీ డోర్ ఓపెన్ చేయను అని చెప్పావంట, డోర్ ఓపెన్ చెయ్యి అభి అని ఆరాధ్య డోర్ కొడుతుంటే వెంటనే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఎదురుగా అభి కోపంగా ఆరాధ్య వైపు చూస్తుంటే అభి సారీ అని ఆరాధ్య తన 2 చెవులు పట్టుకుని చిన్నగా చెప్తుంటే అభి స్పీడ్గా వచ్చి ఆరాధ్యని హక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు టెడ్డీ? నీ గురించి ఎంతలా ఏడ్చానో తెలుసా? నన్ను వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాను అని చెప్పావు కదా, మరి ఎందుకు నువ్వు ఇప్పటి వరకు ఇక్కడ లేవు? నువ్వు కనిపించకపోతే నేను ఎంతలా ఏడ్చానో తెలుసా? మార్నింగ్ నుండి నేను ఏమీ కూడా తినలేదు అని అభి చెప్తుంటే ఆరాధ్య మాత్రం అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది. అభి తనని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే ఆరాధ్యకి తన బోన్స్ విరిగిపోతాయేమో అన్నంత భయంగా అనిపిస్తుంది. అభి ప్లీజ్ దూరం జరుగు అని ఆరాధ్య అంటుంటే నాన్న అభి ఆరాధ్యని వదులు అని చంద్రశేఖర్ గారు కంగారుగా అంటారు. నేను వదలను, వదిలితే మళ్ళీ టెడ్డీ నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది, నేను వదలను అని అభి ఆరాధ్యని ఇంకా చుట్టేస్తుంటే అంకుల్ ప్లీజ్ నాకు బ్రీతింగ్ అందటం లేదు అని ఆరాధ్య చిన్నగా అంటుంటే నాన్న అభి అని చంద్రశేఖర్ గారు గట్టిగా అరుస్తారు. చంద్రశేఖర్ గారి అరుపుకి అభి నెమ్మదిగా ఆరాధ్యని వదిలి చంద్రశేఖర్ గారి వైపు చూస్తారు. తప్పు నాన్న, చూడు పాపం ఆరాధ్య ఎలా అయిపోయిందో అని చంద్రశేఖర్ గారు అంటుంటే ఆరాధ్య భారంగా ఊపిరి తీసుకుంటూ అప్పుడు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. చంద్రశేఖర్ గారు వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఆరాధ్యకి ఇస్తారు. తప్పుగా అనుకోకమ్మా ఆరాధ్య అని చంద్రశేఖర్ గారు అనగానే పర్వాలేదు అంకుల్ అని ఆరాధ్య వాటర్ తాగుతుంది. టెడ్డీ నువ్వు నాతోరా, మళ్ళీ ఇక్కడుంటే నువ్వు వెళ్ళిపోతావు అని అభి ఆరాధ్య చేతిని పట్టుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయేసరికి చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంగా అభి వైపు చూస్తారు. మరి అభికి మెడిసిన్స్ మార్చుతుంది ఎవరు? ఇంకా మన అభి బాబులో మార్పు స్టార్ట్ అవుతుంది. ఆ మార్పు వల్ల ఏం జరగబోతుంది? పాపం ఆరాధ్య పాప అభితో ఎన్ని తిప్పలు పడాల్సి ఉంటుందో. స్టోరీలను తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం